హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు తెలుగు రుచుల్లో మనం మంచి డిష్ చేసుకుందాము. అది డ్రై ఫిష్తో అండి, నెత్తాళ్ళు దోసకాయ కర్రీ. ఈ నెత్తాళ్ళు దోసకాయ కర్రీకి ఫస్ట్గా మనం నెత్తాళ్ళు అక్కడ చూపినాను వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ నెత్తాళ్ళు ఒక 50 గ్రాములు ఉన్నాయి. ఈ నెత్తాళ్ళు చిన్న నెత్తాళ్ళు అండి, పెద్ద నెత్తాళ్ళు కాదు. వీటిని శుభ్రం చేసుకున్నాయి ఆల్రెడీ, అయినా కానీ మనం వాటర్లో వేసుకొని శుభ్రం కడిగి పెట్టుకోవాలి. 2 దోసకాయలు, ఈ 2 దోసకాయలు కలిపి మనకి 750 గ్రామ్స్ ఉన్నాయి. 5 టమాటా, 3 ఉల్లిపాయలు, 3 పెద్ద మీడియం సైజు కాదు, కొంచెం పెద్ద ఉల్లిపాయలే, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఈ చింతపండు వచ్చేసి మనకు నిమ్మకాయ సైజు చింతపండు కావాలి. పులుసు కదా మనం చేసుకునేది, ఈ చింతపండు ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఇవి దోసకాయలు కాబట్టి కొంచెం తగ్గించి చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దోసకాయలు, ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగండి, మనం స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఒక 5-6 స్పూన్ల ఆయిల్ ఉండు, ఎందుకంటే ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసేస్తున్నాం. ఈ కుండ కొంచెం వేడెక్కటం లేట్ అవుతుంది, కానీ వంట మాత్రం చాలా త్వరగా అవుతుంది. ఇప్పుడు మనం దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాం. చూపించాం. ఈరోజు అది తీస్తున్నాడు వీడియో, పాపం వాడికి చెప్పాల్సి వస్తుంది అటు ఇటు అని, తెలియదు కదా, చిన్నపిల్లడు కదా. ఇదిగండి ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేశాను కదా, 2 ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. మనం మనుషుల్ని బట్టి, మనం తీసుకున్న దోసకాయలను బట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ముందుగా వీటిని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకున్నాం, కూరకు సరిపడా పసుపు, సాల్ట్, మనం కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాం. ఉల్లిపాయలు కూడా మనకి త్వరగా వేగుతాయి అన్నమాట. దోసకాయలు వేసుకున్నప్పుడు ఇంకొంచెం వేసుకున్నాం, కొంచెం తగ్గించేసాను. ఇప్పుడు ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా రావాలి, మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి, ట్రాన్స్పరెంట్గా రావాలి. ఇది మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఈ కూర వేగిందని చూసేసి, ఉల్లిపాయలు చూసేసి మనం ఈ దోసకాయ ముక్కలు వేసేసుకున్నామండి. మనకి ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం ఏం లేదు. ఈ దోసకాయ ముక్కలు వేసేసుకున్నాం. కొంచెం చిన్న సైజే దోసకాయలు కట్ చేసుకోవాలి, మరి పెద్ద ముక్కలు అయితే మనకి త్వరగా మగ్గవన్నమాట. కొంచెం చిన్న సైజు, మీడియం, పెద్ద వేసుకోకుండా ఇట్లా చిన్నగా ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఈ దోసకాయల ముక్కలు ఉడకడానికి నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. మనకి ఇంకా కూరలో వేసే పని లేదు, ఇంకా కొంచెం తగ్గించేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేస్తున్నాం అన్నమాట. దోసకాయలు కలిపేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి ఉడికించుకున్నాము. మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తో, దోసకాయలో ఉన్న వాటర్తో ఈ దోసకాయ ముక్కలు మగ్గుతాయి అన్నమాట. మనం వాటర్ కావలిస్తే వేసుకుందాం, లేకపోతే లేదు. ఇవి వేగేలోపు మనం నెత్తాళ్ళు ఒకటి క్లీన్ చేసుకోవాలి, ఇంకొకటి టమాటాలు ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి. ఇది నేనైతే కొంచెం సిమ్లో పెడుతున్నాను ఉడకడం కోసం. ఇప్పుడు మనం మసాలా కోసం వేసుకుందామండి. మసాలా కోసం కొంచెం ఎండు కొబ్బరి ముక్క, ఇందులో ఎక్కువ మసాలా ఏం అవసరం లేదండి. 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాం మనం, 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకుందాం చిన్నగా. వెల్లుల్లిపాయ 1 పూర్తిగా, ధనియాలు 1 అర స్పూన్ ధనియాలు, ఎందుకంటే మళ్ళీ కారంలో కూడా ధనియాలు ఉన్నాయి, జీలకర్ర ఉన్నాయి, మనకి పొడులు ఎక్కువైపోతాయి అన్నమాట ఎక్కువ వేసుకుంటే. ఇంతవరకు నేను ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసాను.
ఇది నేను కచ్చా పచ్చాక గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇదిగోండి, మనం అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న మనకి ఈ 2 వేళ్లలో పట్టేంత జీలకర్ర వేసాను. ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. కచ్చా పచ్చాగా వేసుకోవచ్చు. కొబ్బరి నలగలేదు, ఎండు కొబ్బరి నలగలేదు అనమాట. అందుకోసం నేను కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేశాను. ఇప్పుడు ఇది కర్రీలో వేసేసుకుందాం. ఇదిగోండి, దోసకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. వాటర్ వచ్చింది కదా, మనం ఏం వాటర్ వేయలేదు. ఈ దోసకాయ ముక్కలు ఉప్పులో నుంచే వచ్చాయి కదా, ఇవి ఉడికిపోతుంది అనమాట. మనం ఈ మసాలా కూడా వేసేసుకుందాం. ఇవి అందరూ తిన్నారు కానివ్వండి, మామూలుగా అయితే కొంచెం స్మెల్ వస్తాయి బాగానే, కానీ చేసుకొని తింటే మాత్రం కొంచెం అంటే ఆ స్మెల్ రాదనమాట, బాగానే ఉంటుంది. కాకపోతే అలవాటు ఉండాలి. మా ఇంట్లో మా అమ్మ, నేను తినేదాన్ని, ఇప్పుడు మానేసాం 15 ఏళ్ళ నుంచి. అసలు 15 ఇయర్స్ నుంచి ఈ డ్రై ఫిష్ అనేది మేము చేయలేదు. మధ్యలో ఒక్కసారి ఏమో చేశాను, మళ్ళీ ఇప్పుడే అనమాట. ఎందుకంటే మా ఇంట్లో మా వారు తినరు, మా బాబు తినరు, ఇంకా మా ఇద్దరి కోసం చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది. అందుకోసమని ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారనమాట. ఇంకా తను అక్కడే తింటారు కాబట్టి సాయంత్రం టిఫినే కదా మేము చేసేది. అందుకోసం ఇంకా ఈ పూట చేసేసుకుంటున్నాను నేను మా అమ్మకి. అదే మామిడికాయ పచ్చడి అనుకుంటా మామిడికాయ పచ్చడి తింటా ఉన్నాడు. ఇవి మగ్గేలోపు మనం నెత్తాళ్ళు శుభ్రం చేసుకున్నాము. అలాగే చింతపండు పులుసు, టమాటాలు కూడా రెడీ చేసుకున్నాం. నెత్తాళ్ళు కడిగేసి వేసానండి. నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది, వాయిస్ కూడా రాలేదన్నమాట. అందుకని మీకు మళ్ళీ చూపించడానికి తీస్తున్నాను. ఈ నెత్తాళ్ళు అయితే నేను కడిగి మాత్రమే వేస్తున్నాను. వేడి నీళ్ళలో నానబెట్టి, హాట్ వాటర్లో నానబెట్టి 4-5 సార్లు శుభ్రంగా మంచినీళ్ళలో కడిగేసి వేసుకున్నాను. ఇవి చిన్నవి కాబట్టి ఈ నెత్తాళ్ళు వేయించకూడదు. ఆయిల్లో వేస్తే ముక్కలు అయిపోయి పిసిరైపోతుంది, మనకి పేస్ట్ అయిపోతుంది. అందుకోసం నేను ఆయిల్లో వేయించలేదు. లేకపోతే పెద్ద చేప ముక్కలు అయితే కనుక ఆయిల్లో వేయించుకొని వేసుకుంటారు. నేను డైరెక్ట్గా వేసేసాను. ఇవి మధ్యలోపు మనం చింతపండు పులుసు, టమాటాలు రెడీ చేసుకుందాం. ఇవిగండి టమాటాలు, ఇది చింతపండు పులుసు తీసేసాను అనమాట చిక్కగా. ఇందులో ఎక్కువ వాటర్ వేసుకోలేదు, ఉన్న దాంతోనే నేను పిసికేసాను. ఇదిగండి, ఈ టమాటాలను కూడా మనం పిసకాలి. ఇవి టమాటాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇట్లా వేసేసామంటే ఈ తొక్క అస్సలు ఉడకదనమాట. అందుకోసం మనం ఇట్లా బాగా ప్రెస్ చేసేసుకొని చేత్తోనే బాగా ఇట్లా ఒత్తేస్తే రసం అంతా వచ్చేస్తుంది. ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయి. టమాటా ముక్కలు మనం కూరలో వేసినా కూడా తొందరగా ఉడికిపోద్ది అన్నమాట. ఇదిగోండి, టమాటాలు గుజ్జుగా కలిపేసాను. ఇదంతా పులుసులో వేసేసుకుందాం. మనం ఇంతవరకు కూరలో వాటర్ అనేది వాడలేదు. ఇప్పుడు ఈ టమాటాలు, మనం కారం, ఇది మసాలా కారం అండి, సాంబార్ కారం అంటాం కదా, అది ఒక 2 స్పూన్లు. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, కొంచెం కారం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలాంటి కూరల్లో. నేను ఒక 2.5 స్పూన్లు వేసాను. ఇందులో మనం ఇందాక మసాలా వేసుకున్నాం కదా జారు, ఆ వాటర్ వేద్దాం. ఇంతవరకు మనం వాటర్ అనేది వేయలేదు. వేసేసి ఇది మెత్తగా మెదుపుకున్నాం కదా టమాటాలు, చింతపండు, ఇది మొత్తం కూడా కలిసే విధంగా కలిపేసుకొని మనం కూరలో వేసేసుకున్నాం. ఇవ్వండి, ఇవి మెత్తాళ్ళు నేను చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి త్వరగానే ఉడుకుతాయండి. మనకి మట్టి పాత్ర కాబట్టి కొంచెం
అడుగంటుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కారము, టమాటా, చింతపండు, కొంచెం వాటర్ వేసేసుకుంటాం. ఇదంతా కూడా కలిపేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకున్నాం. మనకి దోసకాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటా కొంచెం మనకి మగ్గి ఆయిల్ పైకి తేలితే మన కూర అయిపోయినట్టే. ఇందులో మనం ఒక కొత్తిమీర తప్ప ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకుందాం. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. అయిపోయింది. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది కర్రీ. ఎందుకండి మనం కూర అయిపోయింది కదా, చూద్దాం. ఎంత బాగుందో చూస్తారా, కలర్ఫుల్గా. ఈ కూరకి కొంచెం కారము, ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనం ఇట్లా గ్రేవీలాగా కావాలంటే గ్రేవీలాగా చేసుకోవచ్చు. లేదు మనకి ఇగురులాగా కావాలంటే కూడా మసాలా కచ్చాపచ్చాగా చాలా తక్కువ మసాలా వేసుకొని చేసుకోవచ్చు. కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఈ కూర. నేను అసలు మామూలుగా అయితే కుక్కర్లోనే చేసేదాన్ని. ఈసారి మట్టి కుండలో చేద్దామని చేశాను అన్నమాట. మనకి నెత్తాళ్ళు చిన్నవి కాబట్టి కరిగిపోతూ ఉంటాయి అన్నమాట, ఉండవు ఒక్కోసారి. ఇదిగండి ఒకటి దొరికింది. చేపలు, ఎండు చేపలు అయితే మనకి కొంచెం పీసెస్ పెద్దగా మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఉంటాయి, కానీ ఇవి ఉండవు అన్నమాట, కరిగిపోతాయి. ఇదిగోండి దోసకాయ నెత్తాళ్ళ పులుసు. ఇందులో పులుసు కొంచెం తక్కువ వేసుకోండి, దోసకాయ కాబట్టి చాలా బాగుంటుంది. మనకి మామూలుగా అయితే ఎండు చేపలు చాలా స్మెల్ వస్తాయి, అందరు ఇష్టపడరు. కానీ కూర చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.